హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నానమ్మా. ఎలా ఉన్నారు? అందరూ కూడా క్షేమముగా సంతోషంగా ఉన్నారని కూడా పరిపూర్ణంగా నమ్ముచూ ఉన్నాను. విషజ్వరాలు ఎక్కువగా విజృంభిస్తూ ఉన్నాయి. డెంగ్యూ కూడా అనేక ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంది. రకరకాల ఇబ్బందులు ఈనాడు ప్రపంచంలో, లోకంలో, మన ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కానీ కనిపిస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మనందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత కష్టం ఎక్కువగా ఉన్నప్పుడు, లేకపోతే ఎంత బాధ ఎక్కువగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో గడిపితే రిలీఫ్ వస్తూ ఉంటుంది. మనకి దేవుని సన్నిధిలో ఉంటే మనకి స్వస్థత వస్తుంది. దేవుని సన్నిధిలో ఉంటే మనకి కార్యాలు జరుగుతాయి. దేవుని సన్నిధిలో ఉంటే మన జీవితాలు సాఫీగా సాగడానికి అవకాశం ఉంటుంది. దేవుని స్తోత్రం. ఈ విషయం చాలా మందికి అర్థము కాదు అని నేను అన్నాను, కానీ పట్టించుకోరు అన్నమాట. పట్టించుకోకుండా మనము ఒక రకంగా మానవుడు ఎటువంటి వాడంటే మూర్ఖు అని చెప్పచ్చు. మూర్ఖత్వం ఎక్కువగా మానవ జీవితాల్లో అది ఎక్కడి నుంచి వచ్చింది? మనకి ఆది తల్లిదండ్రుల దగ్గర నుంచే మనకి ఆ ఆస్తి సంక్రమించి పెట్టుకున్నాం. దాన్ని మనం రోజు రోజు చక్కగా ఆస్తిని పెంచుకుంటూ పోతున్నాం. తగ్గించుకుంటాం మానేసి పెంచుకుంటూ పోతున్నాము అన్నమాట. ఈ కడవరి దినాల్లో ఉంటూ ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా దేవుని యొక్క సన్నిధిలో ఎక్కువగా యేసు ప్రభు యొక్క రాకడ సూచనలు ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా అన్నీ కూడా నెరవేరుతూ ఉన్నాయి. ఆయన త్వరలో రాబోతూ ఉన్నాడు. కాబట్టి దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేన్ని మనం జాగ్రత్తగా హత్తుకుని ఉండాలి, దేనితో మనం జీవించాలి అనేది కూడా చాలా జాగ్రత్తగా మనము ఆలోచన చేస్తూ ఉండాలి. తెలిసి ఉండి కూడా చాలామందికి తెలుసు, అందరికీ తెలుసు ఇదంతా అశాశ్వతమని తెలుసు, శాశ్వతమైన లోకం ఉందని తెలుసు. కానీ లోకంతో ఆకర్షింపబడుతూ ఉన్నారు, లోకంతో ఉంటూ ఉన్నారు. వారి బిడ్డల్ని అలాగే ఉంచుతూ ఉన్నారు, వారు అలాగే ఉంచుతూ ఉన్నారు. కానీ అది మంచిది కాదు మనకు అనేది దయచేసి మీరు అందరూ కూడా గ్రహించాలి అనేది కూడా నేను మనం చేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చాలా క్లుప్తంగా మనకు 9:30 స్టార్ట్ అవుతూ ఉంటుంది. మీరు జాగ్రత్తగా కూడా గుర్తించాలి. 2 గంటల్లో కంప్లీట్ చేయాలనుకున్నాము. ఇంచుమించు 4 ప్రార్థనలు ఉంటాయి. ఫస్ట్ ప్రార్థన ఉంటుంది, వాక్యమయ్య ప్రార్థన ఉంటుంది, మధ్యలో ఒక ప్రార్థన ఇస్తున్నాం, వాక్యాలు చదువుతున్నాను, ప్లస్ మనకి ఇది ఉంటుంది. ఇవన్నీ కూడా గుర్తించుకోండి. మీరు ఎలా ఉండాలి? మనకి ఒక అరగంట మామూలుగా అయిపోతూ ఉన్నప్పుడు అందరూ వస్తే 2 పాటల పాటు చక్కగా వాక్యం ఎక్కువగా చెప్పడానికి ఇంత మంది ఉంటే మనం పడుకునేది. అందులో కరెక్ట్గా కూర ఎక్కువగా వేసుకుంటే వాక్యమే కూర, వాక్యమే మనం బతికిస్తుంది. ఎక్కువగా వాక్యాన్ని ఎక్కువగా చెప్పాలి, వినాలి కూడా అన్నమాట. మీరు ఏమి వింటారు నాకు తెలియదు. నేను వెళ్ళాక కనీసం 2 మెసేజ్ అయినా మళ్ళీ వింటాను. వాక్యము ద్వారానే మనం మాత్రం ఎంతసేపు ఏది చేసినా దానివల్ల పెద్దగా ఉండదు. కానీ ప్రార్థన చేస్తాం, అది వేరు. ప్రార్థన వ్యక్తిగతంగా పేరు పెట్టి అన్నీ చేసుకుంటూ ఉంటాము, అది వేరు. మందిరంలో సింపుల్గా చేసుకుంటాం. ఎలా ఉంటుంది? పొద్దున్నే తెచ్చినట్టు ఆ సందర్భాన్ని బట్టి ప్రార్థన చేసుకుంటాం. ఇక్కడ ఇది కుదరదు కాబట్టి. కానీ వాక్యం అనేది వారానికి సరిపడగా కూర్చుకోవాలి కాబట్టి, వారానికి సరిపడగా తీసుకోవాలి కాబట్టి ఎక్కువ సమయం. కానీ ఏమవుతూ ఉంటుంది? ఇక నేను కరెక్ట్గా టైం మెయింటైన్ చేయాలని ఉంటుంది. ఎక్కువగా వాక్యము చెప్పాలని ఉంటూ ఉండాలి. కానీ మనము రాక చూడండి, మనం ఎక్కడికన్నా వెళ్ళాలంటే, ట్రైన్కి వెళ్ళాలంటే ఒక అరగంటనే ముందుగా స్టేషన్లో కూర్చుంటాం, రేషన్ బిల్లి కాడ కూర్చుంటున్నాం. పిల్లగాడు బస్సు 7 కాకంటే 7 గంటలుగా రెడీ పెట్టి వాడిని ముట్టిగా వేసి ఇలాంటి చేసి వాడికి వెలిగి పెట్టి వాడికి ముందు అన్నీ చేసి మొత్తాన్ని కూడా రెడీ పెట్టి మనం రెడీ అయిపోతూ ఉంటూ ఉంటాం. కానీ ఎందుచేత నాకు చాలా బాధ ఏంటంటే, ఎవరైతే ఇది నిర్లక్ష్య స్వభావంతో మందిరాన్ని దేవుడి సరిగ్గా తీసుకుంటారో
వాళ్ళు చాలా భయంకరం అన్నమాట. ఎవరైనా, నేనైనా ఎవరైనా కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా నిర్లక్ష్య స్వభావము. అందుకనే ఇర్మియా గ్రంథంలో ఏమంటాడు కదా, నా నిర్లక్ష్యం చేసిన వాడు శాపగ్రస్తుడు అని ఉందన్నమాట. అది దేవుని సన్నిధి విషయంలో మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా కానీ దాని యొక్క ప్రభావం ఆఫ్టర్ ఈ లోకమే లేకపోతే రేపొద్దున పరలోకంలో మనం పొరగొట్టుకుందాం. చాలా ఈవులు పేరు దాన్ని మనం గుర్తు పెట్టుకుని ఎక్కువ సమయం అందుకునే ఇక్కడి నుంచి మనం ఎన్ని గంటలు కూడా గడుపుతామో అది చాలా శ్రేష్టకరమైన సమయం అనేది చాలామందికి తెలియట్లేదు. కానీ ఇక్కడ ఆ విషయం ఖచ్చితంగా చెప్పబడుతుంది. ప్రతి డైలీ కూడా చెప్పబడుతూ ఉంది. ప్రతిరోజు నేను బోధిస్తూ ఉన్నాను. ప్రతి ఆదివారం కూడా నేను చెప్పవలసినవన్నీ కూడా ఖచ్చితంగా చెబుతూ ఉన్నాను. ప్రేమికులారా, చెప్పేవారు లేక చాలా ప్రదేశాల్లో చాలామంది రకరకాల మేమే ఎవరైతే మా టైంలో మాకు కరెక్ట్గా చెప్పే వ్యక్తులే లేక మేము అంతకాలం కూడా దేవుళ్ళు కరెక్ట్గా ఉండాలి పరిస్థితి. ఇంచుమించు 30 సంవత్సరాలు వచ్చే వరకు కూడా మా దేవుని సన్నిధిలో కరెక్ట్గా నిలబడలేని స్థితిగతులు ఏంటంటే చెప్పేవారు లేక, చెప్పేవారు ఉన్నప్పుడు కూడా మనం వినకపోతే కావలి వాళ్ళని పని అయిపోయేది, వాళ్ళ పని నేను చూసుకుంటానంటాడు. అందుచేత మనము చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. బిడ్డలారా, దయచేసి మీరు గ్రహించండి. బాగా చదువుకున్న బిడ్డలు, బాగా చక్కగా అందరూ కూడా డిగ్రీ హోల్డర్, పీజీ హోల్డర్స్, మంచి మంచి ఎడ్యుకేటెడ్ అన్నమాట. మనమే జాగ్రత్తగా అనేక మందిని నడిపించవలసిన మన జీవితాల్లో మనము వెలుపంటి వేసినప్పుడు, నేను వెలుపంటి వేసినప్పుడు నా బిడ్డలు వెలుపంటి చేస్తే నా కుటుంబ పరిస్థితి ఏమిటిది? ఒకనాటి స్థితిగతులు మనం ఆలోచన చేసుకుంటూ ఉన్నామా? ఈరోజు సమృద్ధి ఇచ్చాక సకలము తిరుగుతూ ఉన్నామా అనేది మీరు ఆలోచన చేయాలని కూడా ప్రత్యేకంగా నేను మనం చేసుకున్నాను. ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరిని అనాలని కాదు, ఎవరికి చెప్పడం మాత్రమే ప్రియపడాలా. దయచేసి గ్రహించండి. ఆయన వచ్చినప్పుడు మా స్థితిగతులు ఏ రకంగా ఉంటాయో ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేద్దాం. చూడండి, లూకాసు సువార్త 17వ అధ్యాయము 11 నుంచి 16 వచనాలు. ఇది అందరికీ బాగా తెలిసిన వాక్య భాగమే. కానీ జాగ్రత్తగా మనము అర్థం చేసుకుంటానికి, దీంట్లో ఉన్న భావాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటానికి మనము ప్రయత్నం చేద్దాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు సమరయ గలిలయ మధ్య వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా నిలిచి, యేసు ప్రభువా నన్ను కరుణించమని కేకలు వేసిన. చాలమ్మా, ఇక్కడ మనము కుష్ఠరోగులు మనం చూస్తూ ఉన్నాం. కుష్ఠరోగులు అంటే చాలా అసహించుకుంటూ ఉంటాము. కుష్ఠరోగులు అంటే మనకు చాలా చిన్న చూపు ఉంటుంది. కుష్ఠరోగులు అంటే చాలా మనం దగ్గరికి కనపడ్డా కానీ ఇబ్బంది పడుతూ ఉంటాం. యేసు ప్రభు వారు ఆయన జీవించిన కాలంలో ఆయన ఆయా ప్రాంతాలు తిరుగుతూ ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉండేవారు, ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉండేవారు. ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క మాటలు తెలిసిన వ్యక్తులు, దేవుని గురించి గ్రహించిన వ్యక్తులు, దేవుని కోసం తెలుసుకున్న రోగులు, దేవుని కోసం తెలుసుకుని ఇబ్బందులతో ఉన్నవారు, ఇరుకులతో ఉన్నవారు, రకరకాల పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్న ప్రజలు యేసు ప్రభు మా ప్రాంతానికి ఎప్పుడు వస్తారా అని కాచుకుని చూస్తూ ఉండేవారు. ఇప్పటిలాగా మనకి లక్ష్మీనగర్లో ఫలానా వాక్య పరిచయం చేయడానికి ఫలానా రోజు ఫలానా గంటల్లో వస్తున్నారు అని తెలిస్తే మనం 9 గంటల కంటే 11 గంటల ఖచ్చితంగా వచ్చేసి పెట్టి ఉంటారు. కానీ అలా లేనప్పుడు ఏ టైం వస్తాడో తెలియదు, ఆయన ఏ టైం వెళ్ళిపోతాడో తెలియదు. అలాగే కాచుకుని ప్రభు వారు ఎప్పుడు వస్తారా అని అనేక మంది రోగులు, కుంటివారు, గుడ్డివారు, మోగవారు, చెవిటివారు, అవిటివారు, చాంద్ర రోగులు, చనిపోయిన వారు, రకరకాల రోగాలతో బాధపడుతున్న బిడ్డలందరూ కూడా కళ్ళన్నీ కూడా బాగా తెల్లగా చేసుకుని ఎప్పుడు వస్తాడా నా ప్రభు, ఎప్పుడు వస్తాడా ఆయన నాకు స్వస్థత కలుగుద్దా, ఎప్పుడు వస్తుందా నాకు, ఎప్పుడు ఈ యొక్క విముక్తి కలుగుతుంది అని విముక్తి కోసము ఆనాడు ఎదురు చూస్తూ ఉండేవారు. ఈరోజు విముక్తి మనకి కాళ్ళ దగ్గరే ఉండాలి కాబట్టి మనం ఏం చేస్తున్నాం, టక్క కాళ్ళతోటి కన్నుకుంటూ పోతూ ఉన్నాము. ప్రియమిత్రులారా, వాళ్ళు ఎదురు చూస్తూ ఉండేవారు. ఎందుకు ఎదురు చూస్తూ ఉన్నారు? నా యొక్క సమాజంలో వారి యొక్క స్థితిగతులు
సమాజంలో వాళ్ళ యొక్క పరిస్థితులు, వాళ్ళ యొక్క బాధ, వాళ్ళ యొక్క వేదన, వాళ్ళ యొక్క చెప్పుకోలేని వర్ణనాతీరంగా వాళ్ళ యొక్క పరిస్థితి ఆనాడు ఉంటూ ఉండేది. చాలా భయంకరంగా ఉంటూ ఉండేది. లేవి కాలం అంతా కూడా మనం చదువుకున్నప్పుడు కుష్ఠరోగి యొక్క పరిస్థితులన్నీ కూడా భయంకరంగా ఇప్పటికీ కూడా ఉన్నారు కదా. ఊరికి చివరిగా వాళ్ళ యొక్క పాలు తీసి మనకి ఉన్నాయి. దేవాలయమే పెద్ద పాలన ఉంది. చిన్నమేర అనే ప్రాంతంలో ఆ రైల్వే ట్రాక్ పక్కన సపరేట్గా చాలా దూరం ఉంటుంది అన్నమాట. కానీ కొంతమందికి చెప్పకూడదు ఎక్కడ వాళ్ళు తయారు చేసే వస్తువులు వాళ్ళందరూ కూడా వాడుతున్నాం. చాలా వస్తువులు అది ఎప్పుడైతే అందరికీ బాగుంది. మేము అన్ని విధాలు చూసేది పట్ట జరిగింది. వాళ్ళ వస్తువులు తయారు చేస్తే వాడుకుంటున్నాం. మనం దేవుని కృప వల్ల వాళ్ళు చాలా వస్తువులు తయారు చేసి బయట అమ్ముతూ ఉన్నారు, రకరకాలుగా ఉంటూ ఉన్నారు. కానీ వాళ్ళు చాలా దూరంగా ఇంటికి కూడా ఆ ప్రాంతాల్లో పెడుతూ ఉండేవి. అటువంటి 10 మంది కుష్ఠరోగులు ఏం చేస్తున్నారు అంటే యేసు ప్రభు యొక్క రాకడ కోసం, యేసు ప్రభు ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు మాకు స్వస్థత కలుగుతుందా అని వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నప్పుడు దేవాది దేవుడైన యేసు ప్రభు అక్కడ రావటమే జరిగింది. ప్రియమిత్రులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వస్తూ ఉన్నప్పుడు ఏమన్నారు? యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేస్తూ ఉన్నారు. ప్రియమిత్రులారా, ఈరోజు మానవ జీవితంలో మనం కేకలు పెట్టలేదా? మన యొక్క బాధలను బట్టి కేకలేస్తున్నాం, మన యొక్క ఇబ్బందులు బట్టి కేకలేస్తూ ఉన్నాం, మన యొక్క వ్యాధులను బట్టి కేకలేస్తూ ఉన్నాం, మన కుటుంబ పరిస్థితులను బట్టి కేకలు వేస్తూ ఉన్నాము, మన యొక్క ఉద్యోగ టైంలో ఉన్న ఆ పరిస్థితులను బట్టి కేకలేస్తున్నాం. ఎన్నో రకరకాలైన కేకలు వేస్తున్నాం. కేకలు అంటే ప్రార్థన అని కూడా చెప్పవచ్చు. కేక అంటే మొదలుపెట్టడం అని కూడా అనొచ్చు. కేక అంటే వేదనతో అడగడం అని కూడా, ఇలా చాలా అర్థాలు మనము చెప్పుకోవచ్చు అనమాట. ఈ 10 మంది కుష్ఠరోగులు కూడా కేకలు వేస్తూ ఉన్నారు. కొన్ని కేకలు మీకు చూపిస్తాను, ఎన్ని రకాలుగా వేస్తూ ఉంటారో, ఏ ఏ సమయంలో ఎందుకు కేకలు వేస్తూ ఉంటారో చూసాక నేను త్వరగా మనము ఎదరికి వెళదాం. జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే రాత్రి యొక్క వాక్య భాగం కూడా మనము కొన్ని విషయాలు ధ్యానించాము. దావీదు మహారాజు కలిగిన సందర్భంలో ఆయన వేదన కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు 3 పాయింట్లు చెప్పాడు అని చెప్పి 6 మనం చదువుకున్న కీర్తనే. నేను అలసిపోయి ఉన్నాను ప్రభువా అన్నాడు. నేను కృషించిపోయి ఉన్నాను ప్రభువా అని చెప్తూ ఉన్నాడు. నా మనవి, నా విన్నపము ఆలకించావు నువ్వు అంటూ ఉన్నాడు. ఎందుకంటే అతను కేకలు వేశాడు, అతను అలసిపోయి దేవుని యొక్క సన్నిధిలో కన్నీరు కార్చాడు. కాబట్టి ఆయన మనవి ఆలకించాడు అని చెప్తున్నాడు అన్నమాట. మనము మనవి ఆలకింపబడాలి అంటే, లేకపోతే మన కేకలు దేవుడు వినాలి అంటే మనం ఎక్కడ కేకలు వేయాలి? యేసు ప్రభు వచ్చిన సమయంలో ఆ ప్రాంతానికి వచ్చి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? కేకలు వేస్తూ ఉన్నారు. నీ యొక్క సమస్య తీరాలి అంటే, నీ యొక్క ఇబ్బంది తీరాలి అంటే, నీ యొక్క ఇరుకు తీరాలి అంటే నువ్వు దేవుని సన్నిధికి వచ్చి, దేవుని మందిరంలో వచ్చి, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు కేక వేస్తూ ఉన్నప్పుడు దేవాది దేవుడైన యేసు ప్రభు మౌనంగా ఉండేవాడు కాడు. ప్రియమిత్రులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కేకలు వేస్తూ ఉన్నారు, వేదనతో ఉంటూ ఉన్నారు. యేసు ప్రభు వరకు ముందే తెలుసు, ఈ ప్రాంతానికి వెళ్ళగానే కుష్ఠరోగులు వస్తారో అని ఖచ్చితంగా తెలుసు. ఈ యొక్క దేవుని యొక్క మందిరం ఆదివారం వస్తూ ఉన్నావంటే, ఏ బిడ్డను గడపలో లోనికి రాకముందే నువ్వు ఏ బాధతో వస్తూ ఉన్నావో, ఏ వేదనతో వస్తూ ఉన్నావో, ఏ సమస్య వస్తూ ఉన్నావో, ఏ శోధనతో వస్తూ ఉన్నావో, ఏ యొక్క తలంపుతో వస్తూ ఉన్నావో సమస్తము గ్రహించగల సమర్థుడు మనకు పూజిస్తున్న యేసయ్య. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అటువంటి యేసు ప్రభు సన్నిధికి రావడానికి మనము ఏం చేయాలంట? త్వరపడుతూ ఉండాలి. యెహోవా మందిరంలో జనులు వెళుదమని నాతో చెప్పినప్పుడు నేను ఏం చేస్తానంటే ఏడుస్తూ కూర్చున్నాను అంటున్నాడు కదా. చెప్పండి అమ్మా. సంతోషించుతున్నాను అంటే అనమాట. బిడ్డలు నిన్నాళ్ళు ఏం చేసేవారు తెలుసా మీకు? ముందా ఇప్పుడు గుర్తుందో లేదో, బిడ్డలే సండే స్కూల్ కంటే రే ప్రొద్దునే లేదండి పీకి త్వరగా వెళ్ళరా, నేను వెనకాల వస్తాము అని టక్క లేచి మనల్ని పంపేసేవారు. వీళ్ళ వెనకాల కూడా అప్పుడేంటి రకరకాల పొలంతో వంట వండుకుంటాం, సరైన రైస్ ఉండేది కాదు, సరైన కూరగాయలు ఉండేవి కాదు. అన్ని అననుకూల పరిస్థితుల్లో కూడా కంగారుగా అప్పుడు మాడేవారు అగులు పొగులు ఆ పదవాన్ని అన్నమాట. కంగారుగా వడికి దేవుని యొక్క సన్నిధికి వెళ్తే మేము 11 ఇంటికి వెళ్తే 11 వచ్చేవారు. 4:30 వరకు కూడా
మందిరంలో అయ్యేది. ప్రియులారా, దేవుని స్తోత్రం. అంతగా వాళ్ళు అతి కూలినాలు చేసుకుంటున్న విడులు అంత సమయంలో దేవుని సన్నిధిలోనే ఆ రోజంతా కూడా గడిపే దినాల ఆ రోజుల్లో సంతోషంగా ఉంది. ఈరోజు డబ్బు పెరిగింది, ఆస్తులు పెరిగినాయి, అంతస్తులు పెరిగినాయి, ఆరోగ్యాలు పెరిగినాయి. కానీ మన జీవితాల్లో ఆ ఆరాధన అనేది సమయం అనేది పెంచుకోలేని పరిస్థితుల్లో మానవుడు ఈరోజు కనిపిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారు ఆ ప్రాంతానికి వచ్చగానే వీళ్ళందరూ కూడా కేకలు వేస్తూ ఉన్నారు. ఎన్నో రకరకాలుగా కేకలు, 2-3 కేకలు మనం చూద్దాం. చూడండి, కొన్ని కేకలు ఎందుకు వేస్తారు అంటే సంఖ్యాకాండము 14వ అధ్యాయము 1వ వచనంలో అప్పుడు సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసి అని మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. వీళ్ళు ఎవరు తెలుసా? వీళ్ళు ఈ కేకలు వేసేవాళ్ళు ఎవరో తెలుసా? మీరు చెప్పండి. ఎవరైనా ఇశ్రాయేలీలే, ఎర్ర సముద్రము దాటి వచ్చిన వారే, మన్నా తిన్నవారే. ఆకాశము నుండి దేవుడు పూరేళ్ళు పంపించాడు, అన్న బండ నుంచి నీరిచ్చాడు. దేవుడు అద్భుతంగా ఎన్నో నడిపించినప్పుడు ఆ యొక్క సన్నిధిలోకి ఇక్కడికి వచ్చేటప్పటికి ఎప్పుడైతే వీళ్ళు వాగ్దాన భూమిలోకి వెళ్ళారో, వాగ్దాన భూమి వెళ్ళి చూసి వచ్చి చెప్పారో, దాని గురించి సమాచారము చెప్పినప్పుడు నమ్మవలసిన వ్యక్తులు అపనమ్మికతో వీళ్ళ కేకలేస్తున్నారు అన్నమాట. కొంతమంది కేకలు అప్పుడు రకాలు అపనమ్మికతో గుండు బాధేసుకుంటారు. బాబోయ్, మమ్మల్ని చంపేస్తారేమో, అనాకీని చంపేస్తారేమో, మమ్మల్ని మింగేస్తారేమో. సముద్రమే మింగలేదు కదా. దీని అర్థం మీరు మనం జాగ్రత్తగా తీసుకోవాలి. దేవుడు నీకు బ్రతికించాడు అంటే ఈ చిన్ని వ్యాధి అయితే చనిపోతాడా? ఈ చిన్ని శోధన వస్తే నేను విడిచిపెట్టేస్తాడా? ఈ చిన్ని కష్టం వస్తే దేవుడు నిన్ను విడిచిపెడతాడా? చిన్ని శోధన నుంచి నిన్ను విడిచిపెడతాడా? ఎర్ర సముద్రం పాయలు చేసి తీసుకొస్తాడు, ఆఫ్టర్ అనైటియన్ చంపలేడా అనేది జ్ఞానం కలిగి లేని వ్యక్తులు, అపనమ్మకస్తులు అందరూ కూడా ఏం చేస్తున్నారంటే కేకలు వేస్తూ ఉన్నారు. సర్వ సమాజంలో కూడా అన్నమాట. అంటే అందులో ఎవరికీ కూడా ఏమి నమ్మకత్వమో దేవుని మీద లేదు. ఈరోజు దేవుని జీవితంలో ఎన్ని కార్యాలు చేశాడో నువ్వు జ్ఞాపకం ఉంటూ ఉందా? జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నావా? మన కష్టాలను జ్ఞాపకం చేసుకుంటున్నావా? లేకపోతే దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటున్నావా? దేవుడు ఇన్ని అద్భుతాలు చేశాడు కదా, ఇది ఎందుకు చేయడు అనే ఒక విశ్వాసంతో ఉండవలసిన ఇశ్రాయేలీయులు అనాకీయులు పెద్దగా ఉన్నారు, మనకంటే బలవంతులుగా ఉన్నారు, వాళ్ళు మనం జయించలేమని ఎప్పుడైతే వాళ్ళు చెప్పారో ఇలా 10 మంది కూడా ఆ అపనమ్మకస్తులు 10 మంది చూడ అంటారు కదా, వీళ్ళందరూ కలిసారనమాట. కొంతమంది అపనమ్మకస్తులు ఉంటారు, కొంతమంది దేవుని మీద విశ్వాసం లేని వాళ్ళు ఉంటారు, దేవుడు అంటే సరైన గ్రహింపు లేని వాళ్ళు ఉంటారు. సమాజంలో తప్పదు కాబట్టి కలిసి వెళ్ళినప్పుడు కరెక్ట్గా ఉన్న వాళ్ళు ఇద్దరే కాబట్టి ఇద్దరేమో ఆడంతర వారి నీడ వారి మీద నుంచి తొలగిపోయింది. యెహోవా మనకు తోడై ఉన్నాడు, వాళ్ళు మనం జయిస్తామయ్యా అని ఇద్దరంటే 10 మంది మాత్రం ఏమంటారు? బాబోయ్ కానీ అపనమ్మికతో కేకలు వేస్తూ ఉంటారన్నమాట. కానీ వీళ్ళ విశ్వాసంతో ఇక్కడ ఈ కృష్ణులు వేస్తున్నారు. అపనమ్మికతో అంటే కేకల గురించి మీకు చెప్తున్నారన్నమాట. వీళ్ళు అపనమ్మికతో కేకలు వేస్తూ ఉన్నాడు అని అన్నమాట. చూడండి, ఇంకా కేకలు 2వ సమూయేలు గ్రంథంలో 18వ అధ్యాయంలో మనం చదివినట్లయితే 33వ వచనంలో ఇది బంధుత్వంతో కేకలు అన్నమాట. కుమారుడు చనిపోవడానికి తెలిసినప్పుడు ఏమంటున్నాడు? అబ్షాలోమా, నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయి ఉంటే మంచిదని పెద్ద కేకలు అన్నమాట. యోవాబు అందరూ కూడా సిగ్గుపడి అందరూ కూడా ఇలాగా కూర్చుని ఇలా వెళ్ళారంట. ఆ చదువుతున్నప్పుడు మీకు వెళ్తుంది. అందరూ కూడా రాజు కనపడకుండా, రాజు ఎదురుకుండా పడకుండా, అబ్షాలోము శత్రువు, కానీ శత్రువైనా కానీ కొడుకు కాబట్టి చనిపోయినప్పుడు ఆ యొక్క ఎంతగా ఏడుస్తూ ఉన్నాడు దావీదు మహారాజు అంటే కేకలు వేస్తూ రాజుగా మర్చిపోయి ఒక తండ్రిగా తన యొక్క అభిమానంతో ఒళ్ళు వేస్తాడు. మన కుమారుడు చూడండి, ఎంత దుర్మార్గుడైనా, ఎంత దుష్టుడైనా, ఎంత మాట వినకపోయినా, ఎన్ని రకాల అడ్డగోలుగా తిరిగినా, వాడు ఇష్టానుసారంగా చేసినా, కానీ వాళ్ళకి చిన్ని బాధ కలిగినప్పుడు తల్లిదండ్రుల యొక్క వేదన ఎలా ఉంటుంది? నేను మనం చూసాం కదా, టీవీలో చూసాం కదా, కుర్రోడు ఎంత పని చేశాడు. వాళ్ళ అమ్మ గుండెలు కొట్టుకుని, వాళ్ళ అమ్మ గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది. అంత దుర్మార్గము చేసినా కానీ నా కుమారుడు అని ఆమె ఎంతో వేదనతో అన్నమాట. అంటే వేదనతో, లేకపోతే ప్రేమతో,
లేకపోతే అభిమానంతో, కుమారుడు అనే ఒక వాత్సల్యంతో ఈయన కేకలు వేస్తూ ఉన్నాడు. ప్రియ బిడ్డలారా, ఇంత గట్టిగా ప్రేమతో ఉన్న కుమారుడు గురించి కేకలు వేస్తూ ఉన్నట్టు మనం చూస్తున్నాం. మొదటి రోజుల గ్రంథంలో 18వ అధ్యాయంలో మనం చదివినట్లయితే 33వ వచనంలో ఇక్కడ కూడా కేకలేస్తారు. ప్రజలందరూ కూడా కేకలేస్తూ ఉన్నారు, యెహోవాయే దేవుడు. అదే సంతోషంతో గొంతులు వేస్తూ ఉన్నాడు. నిజమైన దేవుడు మాకు కనపడ్డాడు, నిజమైన దేవుడు ఎటువంటి వాడో తెలుసుకున్నాము, నిజమైన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, ఈయనే నిజమైన దేవుడు అని ఆ సంతోషంతో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు? కేకలు వేస్తూ ఉన్నట్టు కూడా మనము చూస్తూ ఉన్నాము. ప్రియ బిడ్డలారా, చూడండి, ఇంకోటి చూద్దాం. మనం చూసినట్లయితే దీన్ని 2వ రాజుల గ్రంథము 4:40లో కూడా ఒక ఆయన వీడు కూడా ఏమవుతాడు? ప్రాణ భయంతో, వీడు అక్కడ వస్తుంది, వీడు కూడా ప్రాణ భయంతో ఏం చేస్తున్నాడు? దైవజనుడా, ఈ కుండలో విషం ఉన్నది. ప్రాణభయం వీడికి. దైవజనుడా నాకు తెలియక ఆ డొంకల్లో ఉన్న ఆకులన్నీ కోసుకొచ్చి ఈ కుండలో పడేసేదయ్యా, అందులో విషం ఉన్నదయ్యా, విషం ఉందని ప్రాణం పోతుందేమో అని ప్రాణం కోసం చాలా మంది ఉంది. అంతే కదా, హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎన్ని మర్చిపోయి నేను బతుకుతానా, నేను ఇంకా లేస్తారా, నేను వస్తారా, ప్రాణభయం ఎక్కువగా. అప్పటి వరకు కూడా మేసాలు దిగుతారు, అక్కడికి వెళ్ళినప్పుడు ఒరిజినాలిటీ బయటపడతా ఉంటుంది అనమాట. అప్పటి వరకు ఏంటి నాకేంటి అన్ని రకరకాలుగా అన్ని చూసుకుంటాం అనుకుంటూ ఉంటాం. కానీ ఒక స్టేజ్ వచ్చేటప్పటికి ప్రాణభయం అనేది ఆవరించేటప్పటికి ఎక్కడ ఎందుకు చెప్తానంటే ఇవన్నీ ఎలా చేస్తారంటే కేకలో వీళ్ళ కేక అంటే సిగ్గు మర్చిపోతారు, లోకాన్ని మర్చిపోతారు, మనుషులు మర్చిపోతారు, హక్కులున్నవాడు మర్చిపోతారు, ఎదుర్కొన్నవాడిని మర్చిపోతారు, తన యొక్క స్థితిగతులన్నీ కూడా మర్చిపోయి తన యొక్క పరిస్థితిని బట్టి హృదయాంతరంగా నుంచి వచ్చేది ఆ కేక ఎలా ఉంటుందంటే సమస్తంలో కూడా దేవుని సన్నిధిలో తాగుతూ ఉంటుంది. ప్రియ బిడ్డలారా, ఆ టైంలో మనకు ఎవ్వరు కూడా అంత ముందైతే మాట్లాడాలంటే సిగ్గుపడతాం, అంటే ఏదో చెప్పాలంటే భయపడతాం. కానీ ఆ ప్రాణ భయంతో, ఆ కష్టంతో, ఆ శోధన, ఆ ఇబ్బంది మనకి ఎదురైనప్పటికీ అన్నీ మర్చిపోయి కేకలు గట్టిగా ప్రభువా ఈ యొక్క వీళ్ళు అదే చేస్తున్నారన్నమాట. ఎక్కడ కూడా సిగ్గుపడట్లేదు. ఎవరేమనుకున్నారు, రే మీరేంట్రా బాబు ఆయన గొప్ప కార్యం చేస్తున్నాడు రా అంటే అసలు ఎవరు పట్టించుకుంటేలా ఉన్నారు. వీళ్ళు ఎవరి మాట వినట్లేదు, దూరంగా పండ్రాన్ని కర్రని గంటుతున్నారు, వాళ్ళ మాట వినట్లేదు, ఎవరి మాట వినట్లేదు. నజరేయుడైన యేసు మా యొక్క స్వరాన్ని వినాలి అంటే, నజరేయుడైన యేసు నా స్వరాన్ని వినాలి, నాకు జవాబు ఇవ్వాలి. ఈ రోజుతో మా స్థితిగతులు మార్చబడతాయి ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళలో బలమైన విశ్వాసము కనిపిస్తూ ఉంది. ఎన్నో కార్యాలు చేశాడు దేవుడు, ఎన్నో అద్భుతాలు చేశాడు దేవుడు, ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు దేవుడు. కాబట్టి ఈ దేవుని వల్లే జరుగుతుందని పరిపూర్ణమైన విశ్వాసంతో వాడు సమస్తాన్ని మర్చిపోయి ఈ 10 మంది కూడా ఏం చేస్తున్నారు? కేకలు ఉన్నారు. మనం అలాగా వేయగలుగుతూ ఉన్నామా? దేవుని యొక్క సన్నిధిలో మనము ఆ రకంగా ఆరాధించగలుగుతూ ఉన్నామా? నాట్యం ఆడగలుగుతూ ఉన్నామా? ప్రభువా మా జీవితానికి నీవే ఆధారభూతుడు ప్రభువా, నా బతుకు నీవే ఆధారభూతుడు ప్రభువా, ఇదిగో నా స్థితిగతులకి ఆధారభూతుడు నీవే ప్రభువా, ఈరోజు నేను ఈ రకంగా బ్రతికి ఉన్నానంటే నీవే నాకు ఆధారభూతుడు ప్రభువా అని నీ మనస్ఫూర్తిగా దేవుని యొక్క సన్నిధికి వచ్చి నీవు దేవుని తట్టు చూస్తూ ప్రభువా అని మనం చెప్పగలిగిన స్థితిలో ఉంటున్నాం. ఆరాధన అంటే అదే. నువ్వు ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు దేవాది దేవుడిగా యేసు ప్రభు నువ్వు ఏ రకంగా చేస్తూ ఉన్నావో, నువ్వు ఏ రకంగా దేవుడితో మాట్లాడుతూ ఉన్నావో ఆయన హృదయాంతరంగా ఎరిగిన దేవుడు. ప్రియులారా, మనం ఏదో సింపుల్గా తీసుకుంటున్నాము, ఏదో వెళితే జస్ట్ వెళ్ళి మనం వెళ్ళిపోతే ఏదో నేను ఈరోజు అటెండెన్స్ వేసుకున్నట్లయితే ఇక్కడ తమ్ము ముద్ర వేస్తే సరిపోదు, ఆ ఉద్యోగం కాదు. నువ్వు తప్పు ముద్ర వేసినా లేకపోయినా నీ మనస్ఫూర్తిగా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రభువు ఎటువంటి పరిస్థితుల్లో ఆయన ముఖ దర్శనాన్ని మనం చేస్తూ ఉండాలి. ప్రభువా నీ మందిరంలో వెళ్తానయ్యా, నీవు తప్ప మాకు ఈ లోకంలో ఎవరు లేదా, అనేక మంది మరణించారు ప్రభువా, వీళ్ళు స్థితి అదే అన్నారు. 10 మంది కూడా అందరినీ కూడా లెక్క చేయకుండా, ఎవరిని కూడా పట్టించుకోకుండా, ఎవరిని కూడా ఎవరంటే కూడా చూడకుండా, ఎవరేమనుకుంటే అనుకోండి, తిట్టుకొని వాళ్ళు మాట్లాడుకొని అసహించుకొని వాళ్ళందరూ కూడా. కానీ యేసు ప్రభు నా తట్టు మా తట్టు చూడాలి ఖచ్చితంగా, మా బాధను ఆయన గ్రహించాలి ఖచ్చితంగా. ఆయన మాత్రమే మాకు స్థితిగతుల్ని మారుస్తాడని ఒక మంచి ఆలోచనతో వీళ్ళ సమస్తం
సమస్తము మర్చిపోయి వాళ్ళు కేకలు వేస్తూ ఉన్నారు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎవరి విషయం మనకు అనవసరం, మన ప్రక్క వారి విషయం మనకు అనవసరం, ఎదుటి వారి విషయం మనకు అనవసరం. వాళ్ళందరూ కూడా ప్రభువా నీ దర్శనం నాకు కావాలయ్యా, నువ్వు గొప్ప దేవుడు అని నాకు తెలుసు ప్రభువా, నువ్వు సర్వాంతరయామి ప్రభువా, నీవే నన్ను దర్శించాలి, నా బిడ్డల్ని, నన్ను, నా కుటుంబాన్ని, ప్రతి సమస్యగా కూడా నీవే సమాధానం ఇవ్వగల సమర్థుడు ప్రభువా అని దేవుని సన్నిధిలో నువ్వు మొర్ర పెట్టగలిగితే, నువ్వు కేక వేయగలిగితే, మనుషులైతే వినకపోవచ్చు కానీ దేవాది దేవుడైన యేసు ప్రభు ఖచ్చితంగా వినే దేవుడు ఉన్నాడు అనేది నువ్వు మర్చిపోకపోతే ఎంత గొప్ప దేవుడు వచ్చినాడు. ఎందుకనే కేకలు, ఇలా చాలా మంది కేకలు వేస్తున్నారు అనమాట. ఈయనేమంటారు చూడండి, 84వ కీర్తనలో వేరంటారు, ఎంత మాట్లాడారు చూడండి చక్కగా, నా హృదయము నా శరీరము ఆనందముతో. ఇది అసలు ఇలా కేకలు ఏమంటారు వీళ్ళందరూ కూడా. 84వ కీర్తన ఎవరు రాసినారు? నాకు ఎంతో ప్రియమైన బిడ్డలేడు అసలు, నాకు నేను ప్రేమించే బిడ్డలు కీర్తనతోటి ఎంత చక్కగా మాట్లాడుతున్నారో చూడండి మాట. నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది, సంపూర్ణ సంతోషంగా ప్రభువా మాకు చాలయ్యా, మా బ్రతుకులు చాలయ్యా, యేసయ్యా నువ్వు మాకు చాలయ్యా అని ఎంతగా కేకలేస్తున్నాం. ఆనందంతో ఉప్పొంగిపోతూ, ఈ కోలం కుమారులు ఉప్పొంగిపోతూ వాళ్ళ జీవితాల్లో ఎంతో ఆనందంతో సంతోషంతో మనం అలా ఇవ్వగలుగుతూ ఉన్నామా? దేవుని సన్నిధికి వచ్చి ప్రభువా నాకు గృహం ఇచ్చావయ్యా, నాకు బిడ్డలు ఇచ్చావయ్యా, నాకు ఆస్తులు ఇచ్చావయ్యా, నాకు అంతస్తులు ఇచ్చావయ్యా, నాకు ఆరోగ్యం ఇచ్చావయ్యా, నాకు ఎన్నో ఇచ్చావు ప్రభువా అని ప్రభువా అని దేవుని సన్నిధిలో మనము కేకలు వేయగలిగిన స్థితిలో ఉంటూ ఉన్నామా? వీడేమనుకుంటాడో పక్కనే, పక్కోడు ఏమనుకుంటారో, కేకలు వేస్తే ఆడేమనుకుంటారో, ఇది మనకు ఎంతసేపు ఇదే ఆలోచనలో పడ్డాము ప్రియపిల్లలా. అటువంటి ఆలోచన ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మనకి విడకూడదు ప్రియపిల్లలా. ఇలా రకరకాల పరిస్థితులను బట్టి బైబిల్ ఇంకా చాలా కేకలు ఉన్నాయి. చివరి కొడుకులు ఏమన్నారు? మత్తయి సువార్త 27-23లో మనందరికీ తెలిసి ఏమన్నారు? సిలువ వేయము, సిలువ వేయము అని ఏం చెప్తున్నారు? వీళ్ళందరూ కూడా కేకలు వేస్తున్నారు అన్నమాట. వీళ్ళ ఎంత దరిద్రంగా చూడండి. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకుంటారు? సిలువ వేయము, సిలువ వేయము అని కేకలు 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 కేకలు, రకరకాల ఈర్ష్యా స్వభావంతో వీళ్ళందరూ కూడా యేసు ప్రభు మీద కేకలు వేస్తున్నారు. కానీ వీళ్ళ కేక మాత్రం అలా కాదు ప్రియమిత్రులారా. యేసు ప్రభు మా యొక్క సమస్య తీర్చగల సమర్థుడు, యేసు ప్రభు మమ్మల్ని ఈ యొక్క విడుదల చేయగల సమర్థుడు, మమ్మల్ని కరుణించమని కేకలు వేస్తూ ఉన్నారు ప్రియమిత్రులారా. కేకలు వేయాలి, అయ్యా కరుణించము, మమ్మల్ని కరుణించము ప్రభు. రాత్రి అదే చెప్పాను కదా, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించము ప్రభు అని దావీదు మహారాజు కన్నీటితో ఆయన మాట్లాడుతున్న కీర్తనలో మనం చదువుకున్నప్పుడు వీళ్ళు కూడా ఈ రకంగా కేకలు వేస్తూ ఉన్నారు, కేకలు వేస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా సిగ్గుపడలేదు ప్రియమిత్రులారా. ఎక్కడా కూడా ఏ విధంగా కూడా ఆలోచన చేయలేదు. ఈ సిగ్గుపడలేదు అంటే రూతు ఆ యొక్క మోయాబుని విడిచిపెట్టి ఒక విధవరాలతో రావడానికి సిగ్గుపడకుండా వచ్చింది కాబట్టి ఆమె జీవితంలో ఉన్నత స్థితిలోకి వెళ్ళింది. సెలొఫేదు కుమార్తెలు 5 ఉంటారన్నమాట. వాళ్ళ మోసంతానం ఎక్కడా లేదు అన్నమాట. వీళ్ళు స్వాస్యం పోతుందని మోషే దగ్గరికి వెళ్ళాలంటే మగవాళ్ళే కలిసేవారు. మోషే దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే ఎవరికి ధైర్యం ఉండేది కాదు. కానీ సెలొఫేదు కుమార్తెలు మాత్రం 5 కూడా ధన వచ్చి మగవారు లేనంత మాత్రం మాకు శ్వాస లేకుండా ఉంటారా అన్నప్పుడు మోషే అప్పుడు మోషే కూడా తెలియదు. అప్పుడు ప్రభుత్వం అంటే వాళ్ళు అడిగింది యుక్తముగా ఉన్నది వాళ్ళకి ఈ మోషే అన్నాడు. దేవుని స్తోత్రం. అంతేగాని రే ఆడపిల్ల అక్కడికి వెళ్తున్నారేంటి, ఎలా మీరు మోషే అంటే ఏమనుకుంటున్నారు, మీకు అసలు ఎందుకు వస్తుంది అని ఎంతో మంది అనుకోవచ్చు. నువ్వు అడగడం మంచిది కాదు, నువ్వు అడగడం ఎలా పడదు అన్నారు. ఇవన్నీ విడిచిపెట్టి వాళ్ళు సిగ్గుపడకుండా వెళ్ళారు కాబట్టి వాళ్ళ స్వాస్యాన్ని పొందినట్టు కూడా మనం చూస్తూ ఉన్నాం. నీవు నేను కూడా సిగ్గుపడకుండా దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే పరలోకరాజ్య స్వాస్యంలో మనందరం కూడా పాలుపోతులు పొందుతాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు చూడండి ప్రియమిత్రులారా. అయితే ఇక్కడ కలిగిన మార్పులను నేను తొందరగా చెప్తాను, 2-3 విషయాలు చెప్తాను. దేవుడు ఎప్పుడైతే స్వస్థత
కలిగించాడు. అక్కడ తర్వాత చదవండి. స్వస్థత కలిగించిన తరువాత వాళ్ళ జీవితాల్లో వారిలో ఒకడు గొప్ప శబ్దంతో దేవుని మహిమ పరచుచు ఆగడం. ఇక్కడ జాగ్రత్త, వారిలో ఒకడు. ఏంటిది? ముందు ఎంతమంది వచ్చారు? 10 మంది టకా 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 వచ్చారు. కేకలు గట్టిగా వేశారు. 10 మంది కాబట్టి గట్టిగా కేకలు వచ్చినాయి. దేవుని చలించిపోయారు. వీళ్ళందరినీ కూడా విముక్తులు చేయాలి. వీళ్ళ ఖచ్చితంగా నేనంటే ఎంతో వీళ్ళకి నమ్మకం ఉన్నట్టుంది. వీళ్ళ జీవితాలు మార్చాలి, వీళ్ళ బ్రతుకులు మార్చాలి, వీళ్ళని సంపూర్ణంగా వీళ్ళందరికీ కూడా స్వస్థత కలుగు చేయాలని దేవుడు ఖచ్చితంగా అక్కడ స్వస్థత ఇచ్చినట్టు కూడా మనం చూస్తాం. స్వస్థత ఇచ్చినప్పుడు వీళ్ళు ఏం చేయాలి? 10 మంది కూడా స్వస్థత ఇచ్చిన దగ్గరికి వచ్చి ఆయన మహిమపరచాలి. వీళ్ళందరూ కూడా వారిలో ఒకడు. ఇదేంటిది? వారిలో ఒకడు. కానీ తమ్మంటులో కూడా ఎప్పుడైతే చక్కని శరీరం వచ్చిందో వెంటనే మార్కెట్కి ఒకడు, వెంటనే బూట్లు ఒకడు, ఒకడు టోపీ ఒకడు, ఒకడు ఫ్రాక్ ఒకడు, ఒకడు మంచి డ్రెస్ ఒకడు, ఒకడు మార్కెట్కి వెళ్ళి కావాల్సినవన్నీ కూడా పోగు చేసుకుంటున్నాడు అన్నమాట. అన్నీ కూడా ఇవన్నీ చేసుకుని ముందు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? వీళ్ళు ఈ లోకం తట్టు వెళ్ళిపోతున్నారు అన్నమాట. ఇది అర్థం. వీళ్ళు తొమ్మండుకు వెళ్ళిపోతున్నారు. స్వస్థత కాగానే ఏమవుతూ ఉందంటే వీళ్ళు లోకం తట్టు పరిగెత్తేస్తున్నారు. కానీ స్వస్థత ఇచ్చిన వాడు ఎవరైనా అసలు ఈయనకి మనం ఏం చేయాలి? ఈయన స్తుతించాలా, ఆరాధించాలా, మహిమపరిచే బిడ్డలుగా మనం చేయాలి కదా. ఇంత గొప్ప కార్యము నాకు 30 సంవత్సరాలు ఇప్పటికి, నాకు 40 సంవత్సరాలు ఇప్పటికి, నాకు 50 సంవత్సరాలు ఇప్పటికి, నాకు 25 సంవత్సరాలు, ఇన్ని సంవత్సరాలు బట్టి కుష్ఠరోగంతో కుళ్ళిపోతున్న మా జీవితాల్లో ఆయన విడుదల కలుగు చేశాడు కదా. విడుదల కలుగు చేసిన ఆయన్ని మహిమపరచాలి. విడుదల కలుగు చేసిన ఆయన దగ్గరికి వెళ్ళి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని తమ్మండికి కూడా ఎక్కడ కూడా ఆ విధమైన ఆలోచన కనపడలేదు. వీళ్ళ తమ్మండుగురు కూడా వెళ్ళిపోయేలా మాట చక్కగా వారిలో ఒకడు. ఆ ఒకడు ఎవరై ఉండాలి? నేనై ఉండాలి. ప్రతి కూడా అనుకోవాలి. ఆ ఒకడిలో నేనై ఉండాలి. ఆ ఒక్కడిని నేనై ఉండాలి ప్రభా అంటాం కదా. ఉద్యోగాలు 4 ఉద్యోగాలు అంటే ఆ 4లో నేను ఉండాలని అనుకుంటా. అక్కడ అనుకుంటా ట్రాన్స్ఫర్ అంటే ఇక్కడ దగ్గరలో 4 ఉన్నాయి. అక్కడ నేను ఉండాలి, అక్కడ నేను ఉండాలి, ఎక్కడ నేను ఉండాలి, ఎక్కడ నేను ఉండాలి. ఈ 10 మందిలో ఇక్కడ 10 మంది గొప్పలు ఉంటే అందులో నేను ఉండాలి. వాటిల్లో నేను ఉండాలని కోరుకుంటా కదా. 10 మంది పౌరులే అందులో నేను ఉండాలి. 10 మంది విమానాలే నేను ఉండాలి, నేను ఉండాలి, నేను ఉండాలి, వీటిల్లో నేను ఉండాలని పోటీ పడిపోతూ ఉంటాను. కానీ దేవుణ్ణి మహిమపరచట్లో దేవుడు చేసిన కార్యము నీ జీవితంలో ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచించే ఆడమే కాదు. ఆ కృషిలో కలిగే ఒక సమస్య అన్నమాట. నీ జీవితంలో ఎన్ని సమస్యలు ఆయన సఫలీకృతం చేశాడు, ఎన్ని సమస్యలను తీసివేశాడు, నీ బ్రతుకులో ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. నా జీవితంలో నేను చెప్తాను, అద్భుతాలు, ఊహించలేని అద్భుతాలు చేస్తున్నాను. వర్ణించలేని నేనే కదా చెప్తాను, వర్ణించలేని అద్భుతాలు. ఎందుకంటే ఎక్కడో ఉన్న నా స్థితి చెప్పడం సిగ్గుపడకూడదు. ఆ స్థితి నుంచి ఈ స్థితిలోకి ఇంకంతకన్నా అద్భుతం ఏంటి? ఎన్నెన్నో వ్యాధుల నుంచి, ఎన్నెన్నో కష్టాల నుంచి, ఎన్నెన్నో సమస్యల నుంచి, ఎన్నెన్నో శోధల నుంచి, ఉద్యోగంలో కూడా 30 సంవత్సరాలు ధారాళంగా చేస్తూ ఉన్నప్పుడు కూడా ఎక్కడ కూడా చిన్న మత్స మరక డాగు అంటకుండా తీసుకురావడం మాటలాపే విడదా. నువ్వు స్కూల్కి వెళ్ళి వస్తూ ఉన్నావంటే, నువ్వు సురక్షితంగా వచ్చావంటే ఎంత గొప్ప కార్యమో ఆలోచన చేస్తూ ఉన్నావు. అసలు అది ఆలోచనే నీకు పొందండి. ప్రభువా నువ్వు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకొచ్చావు, ప్రభువా నన్ను సురక్షితంగా తీసుకొచ్చావా, నీకు స్తుతులు స్తోత్రం, నీకే మహిమ అన్నప్పుడు ఆయన ఎంత సంతోషిస్తాడు. అబ్బా నా బిడ్డ వెళ్ళినప్పుడు నన్ను గుర్తు చేసుకుంటే, వచ్చినప్పుడు కూడా ఏమంటారు తల్లి చూడు, ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మమ్మి తాత చెప్తారు కదా. వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు రాగానే మమ్మీ అని అప్పుడు గారు గేట్లో కూడా కనిపిస్తాడు. తల్లి వెంటనే ఏం చేస్తుంది, వెంటనే వెతుకుని నా కుమారుడా అని ఎంత వస్తుంది అని వెళ్ళినప్పుడు గుర్తు చేసుకుంటాడు. రాగానే కూడా గుర్తు చేసుకున్న తల్లి ఈ కష్టమంతా కూడా మర్చిపోతాయి. ఆ కుర్రోడికి ఎన్ని పనులు చేసిందో అన్ని. అలాగే దేవాది దేవుడైన యేసు ప్రభు కూడా నీకు చేసిన ప్రతి ఒక్క పనిని కూడా మర్చిపోవాలంటే ఆయన మహిమపరిచే విధంగా
వారిలో ఒక్కడు. మన జీవితాల్లో ఎందుకు మేము ఎలా ఉంది సార్? నేను ఎవడే చెప్తాను, నా జీవితాన్ని పరిపూర్ణంగా మార్చాడు. ఎక్కడో ఉన్న స్థితిలోకి ఇంత ఉన్నత స్థితిలో తీసుకొచ్చాడు. ఇంకా అంతగానే కావాలి. ఆయన చేయవలసింది ఏమీ లేదు. ఆయన చేయవలసిన కార్యం నేను చేయవలసింది ఉన్నాయి. నా బ్రతుకు కాలం అంతా కూడా ఆయనకి నేను ఒక బానిసగా, ఆయన ఒక బిడ్డగా బ్రతకమే ఇంకా నా జీవితం అంతా కూడా అని మనం అనుకోవాలి. ఇప్పుడు మన స్థితిగతులు మార్చిన మీరందరూ కూడా తమ్మండుగులు కూడా వెంటనే చెక్కేశారు. స్వస్థత కలగ్గానే పని అయిపోయింది. తోడు పని లేదు మనకి. యేసు ప్రభు అప్పుడు వరకు కూడా దారి కాసి కూర్చున్నారు. అప్పుడు వరకు కూడా ఎప్పుడు వస్తాడా యేసు ప్రభు, ఎప్పుడు వస్తాడని డొంకల్లో కూర్చున్నారు. వస్తే బయటకు వస్తే కొడతారండి. డొంకల్లో ఏడుస్తున్న ఎదవులందరూ కూడా, ఈ డొంకల్లో చాటున ఉన్న వీళ్ళందరూ కూడా డొంకల్లో కూర్చుని అంటే పుష్కలు బయట వస్తే బాగుతారే ఎలా ఇక్కడ కింద నడిచారంటే మా బ్రతుకులేంటని బాగుతారు. డొంకల్లో కొన్ని యేసు ప్రభు రాగా నుంచి కేకలేస్తే స్వస్థత కలిగిన వాళ్ళందరూ కూడా ఆ డొంకల్లోకి మళ్ళీ పోయారు. ఎంత భయంకరమైన విషయం వచ్చాడండి. కానీ ఒకే ఒక్కడు ఏంటంటే గొప్ప శబ్దంతో ఏమన్నాడు? వారిలో ఒకడు తనకు స్వస్థత కొలబడుతుంది గొప్ప శబ్దముతో. ఎంతగా కేకస్తుంటారు దేవుడు కోరుకునేది అదే మన దగ్గర నుంచి. గొప్ప శబ్దంతో ఏం చేస్తాడంట? ఆయనను తిరిగి వచ్చి గొప్ప శబ్దం దేవుణ్ణి మహిమపరచాలి. దేవుని స్తోత్రం. దేవాలయంలో స్వస్థించాలయ్యా. దేవా నా శరీరం ఎలా మారిపోయింది చూడు ప్రభా. దేవా నీ వల్లే ఈ కార్యం జరిగిందయ్యా. దేవా నీ వల్లే మా జీవితాల్లో మారింది ప్రభా అని మహిమపరుస్తున్నాడు. ప్రేమిలా మనమే కాదు చూడండి 19వ కీర్తన అంటాడు మనమే గొప్పగా మహిమపరుస్తున్నాం అనుకున్నాం. ఏమన్నాయిగా? ఆకాశములు దేవుని మహిమపరచు. ఆకాశాలు దేవుని అయ్యా ఏసయ్యా మిగిలినయ్యా నాకు ఎంత సుందరమైన నేను ఆకాశంగా పడ్డానికి నన్ను కలుగజేస్తావు ప్రభా. అందరూ నన్ను చూస్తున్నారయ్యా. ఆకాశం అంత చక్కగా బాగుంది, ఆకాశం చాలా చక్కగా ఉంది అని ఆకాశం మీద పాటలు పాడుతున్నారయ్యా. ఆకాశాన్ని ముద్దు పెట్టుకోవాలంటున్నారయ్యా. ఆకాశం అంటే సంతోషిస్తున్నారయ్యా. ఆకాశం అంటే ఎంతో ఆనందపడుతున్నారు ప్రజలు. అంత ఆనందం నాకు ఎలా కలిగిందో తెలుసా? నీ వల్లే ప్రభా. అందుకనే ఆకాశములు దేవుని మహిమను అయ్యా నాకు ఎంత అందాన్ని ఇచ్చావు ప్రభా. వాటికి బుద్ధి ఉంది కానీ వీళ్ళకి బుద్ధులే కమ్మాడుగా అనుకుంటారు. ఆకాశాలు ఏమన్నాయి? దేవుని మహిమపరుస్తూ ఉన్నాయి. నువ్వు ఇంత సుందరమైన నాకు స్వరూపాన్ని ఇచ్చావు ప్రభా, ఇంత కార్యం చేసావని ఆకాశములు అన్నీ కూడా అన్నమాట ఎంతో చక్కగా చేస్తూ ఉంటే వీళ్ళ మాత్రం కాముగా చక్కగా వెళ్ళిపోతూ ఉన్నారు. ఎంత భయంకరమైన విషయం. మనం దేవుడు చేసిన కార్యాలను బట్టి, దేవుడు చేసిన అద్భుతాలను బట్టి మన జీవితాల్లో మనము జాగ్రత్తగా దేవుణ్ణి అనునిత్యము కూడా మహిమపరిచే బిడ్డలుగా మనము ఉండాలి. బిడ్డలారా, దేవా నువ్వు కార్యం చేస్తావయ్యా. నా బిడ్డల విషయంలో కార్యం చేస్తావు, నా భక్తి విషయంలో కార్యం చేస్తావు, నా జీవితంలో ఎంతో కార్యం చేస్తావు, ఎన్నో కార్యాలు చేస్తావు ప్రభా అని మనం దేవుని యొక్క సన్నిధిలో మనం దేవుని మహిమపరిచే బిడ్డగా ఉండాలి తప్ప ఈ తిరిగి వెళ్ళిపోయే తొమ్మటుగా ఎప్పుడు కూడా మన జీవితాలు రాకూడదు. బిడ్డలారా, చాలా ఉన్నాయి కానీ ఇంకొకటి చెప్తాను. దాంట్లో పాయింట్స్ చూడండి. జాగ్రత్తగా చూసినట్లయితే ఇంకొక విషయం మనకి కనిపిస్తూ ఉంటుంది. ఎలా మనం మహిమపరుస్తామంటే యోహాను సువార్త 15:8 మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడదు. మనం ఏం చేయాలంట? ఫలాలు కలిగిన బిడ్డగా ఉన్నప్పుడు మనం ఆయన మహిమపరుస్తున్నామన్నమాట. నా బిడ్డ చూడు మొక్కేసాము కదా, నేను రోజు మొక్కలేసి రోజు నీళ్లు పోతున్నాను. ఏం చూస్తాను దాన్ని? ఎప్పుడు సంతోషం వస్తుంది నాకు? కాయ కాసినప్పుడు ఒక్క కాయ కాసినా కానీ నాకు ఆనందం పట్టలేని ఆనందం. నేను వేసిన మొక్క కాబట్టి, నేను వేసిన ఒక కాయ కాసింది కాబట్టి అబ్బా దాన్ని బట్టి తిన్నారు కదా పైన దాని ముందు అబ్బా చక్కగా అబ్బా ఎంత చక్కగా ఉంది. ఆ ఆనందము అనుభవించడం అందరూ తెలుసు. నేను ఆనందిస్తాను. ఎందుకంటే జాగ్రత్త వేస్తే అది నాకు దెబ్బ తగిలినా కానీ అది ఏం చేస్తుందంటే కాయలు దేవుని కృప వల్ల విస్తారంగా అబ్బబ్బబ్బా ప్రభా ఎంత చక్కని కాయలు ఇస్తున్నావయ్యా, వేసిన నేను పడిన కష్టానికి అని ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ఆ చెట్టుకి ఎంతో నేను శ్రమ పడ్డాను, దానికోసం ఎంతో పనులు చేశాను, ఎన్నో రకాలుగా మందులు వేశాను, ఎన్నో రకాలుగా దాన్ని చేసినప్పుడు నేను ఆశించేది ఏంటి? ఫలాలు కావాలని. యేసు ప్రభు కూడా మీ జీవితంలో అన్ని అద్భుతాలు చేసినప్పుడు ఏమంటున్నాడు? మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి. మరి మన ఫలాలు కలిగిన జీవితాలు ఉంటున్నాయా?
లేకపోతే ఒట్టి ఆకులే చక్కగా పచ్చగా చక్కగా ఎగరగలాడిపోతున్నాయా? ఆకులు ఎగరగలాడితే ఉపయోగం ఏంటి? చెట్టు గుబురుగా వచ్చింది ఎదురు ఇక్కడే ఉంది, ఎదురు మీకు ఎక్కడ మొన్నదాకా కూడా చెట్టు ఎక్కువ పెద్దగా అయిపోయింది. ఇంత ఉన్నప్పుడే మా కోటల్లో కన్నాపురంలో ఎలక్కాసింది అనమాట. సంచులు తిప్పుతుంది, ఒక్కొక్క ఎత్తే 2 కేజీలు ఉంటుంది. అటువంటి చెట్టు కదా మేము తీసుకొచ్చేస్తే ఇది ఎదిగింది ఎక్కడ ఎదిగింది అంటే నాకు అన్నదట్టు పైపిల్లింగ్ వరకు వెళ్ళిపోయింది, కానీ ఒక్క కాయలేదు, ఇక్కడ ఎక్కేద్దాం అని అమ్మడానికి అది ప్రార్థన చేయాలి. బెంగళూరు ఏదో ఈ మధ్య కొద్దిగా కాయలు అది కూడా సంతృప్తి లేదు. అలాగే యేసు ప్రభు నీ మీద కొద్దిగా నీకు అన్నీ చేసి నీ జీవితంలో అద్భుతాలు చేసినట్లయితే నువ్వు దేవుని యొక్క సన్నిధిలో మరి సరైన ఫలాలు ఫలించకపోతే మీరు బహుగా ఫలించాలని దేవుడు చెప్తూ ఉన్నాడు కదా. ఆయన మహిమపరచబడాలి ఏంటి? మనం ఏం చేయాలి? బహుగా ఫలించే విధంగా ప్రార్థనలో ఫలించాలి, విశ్వాసంలో ఫలించాలి, మా కృతజ్ఞతలు చెల్లించడంలో ఫలించాలి. దేవుని కార్యాల్లో ప్రతి ఒక్క విషయంలో కూడా ఫలవంతమైన జీవితం మనం జీవించినప్పుడు దేవుడు చేస్తున్నాడు సంతోషం. అది మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మీ తోటలో మనం మొక్కేసినప్పుడు అది కాయలు వేస్తే మీ శ్రమంతా వచ్చిపోయి నాకు ఎంత దెబ్బ తగిలింది అయినా కానీ ఎలా మర్చిపోయండి, కాయలు ఎక్కడో చేదా కానీ చిన్నాకులు కూడా కాయలు వచ్చేసింది. మర్యాదగా చెప్పారు నాకు తెలియదు. ఆ శివలోని కిల్లనే తర్వాత ఇక ఎక్కడికి వెళ్తే అక్కడ వచ్చేసింది అనమాట. ప్రతి ఆకు కూడా వచ్చేసింది కాయలు అనమాట. దేవుని స్తోత్రం. అప్పుడు నా సంతోషము పట్టలానే సంతోషం. దానికి రోజు దాని దగ్గరికి ఒకసారి కూర్చుంటాను నేను. దేవుడు కూడా అంతే. నువ్వు బహుగా ఫలిస్తూ ఉన్నప్పుడు నా కుమారుడా, నా కుమార్తె, నా ప్రియ కుమార్తె అని నీ దగ్గరకు వచ్చి ఎంత సంతోషిస్తూ ఉంటాడో ఆలోచన చేయండి. కాయలు లేకపోతే దూరం వెళ్ళిపోతాడు, ఫలాలు ఉన్నప్పుడు దగ్గరికి వచ్చి ఎంతో సంతోషిస్తూ ఉంటారు. మీరు బహుగా ఫలించుకోవాలన్న అన్నమాట. ఎంత చక్కని మాట చూడండి. 3వ పాయింట్గా ఉంది కేవలం మొట్టమొదటి. రెండోది ఆయన మహిమపరచాలి. వీళ్ళు మహిమపరచకుండా వీళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. వాళ్ళ పక్కన పెడదాం. మూడోదిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు అనమంటే చెల్లిస్తున్నాడు. కీర్తన 7:27 అంటాడు, నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను అంటూ ఉన్నాడు అనమాట. ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వ్యక్తులుగా మనము ఉంటూ ఉండాలి. ప్రియకులారా, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మూడోది ఇలా చేస్తామన్నట్టు అన్నమాట. ఈ ఒక్క వ్యక్తి 10 మంది స్వస్థత పొందినా కానీ ఒక వ్యక్తి మాత్రం పట్టు వదలకుండా ఎప్పుడైతే స్వస్థత కలిగిందో దేవుని మహిమపరుస్తూ, దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో ఉన్న వ్యక్తిగా మనం ఆయన్ని చూస్తూ ఉన్నాము అనమాట. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే కాకుండా చివరికి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన పాదముల యొక్క సాగిడలో పడుతూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువా, ఎందుకు సాగిపడ్డాడు తెలుసా? ప్రభువా, నా స్థితిగతులు మార్చగలిగాడు నువ్వు ఒక్కడ వెళ్ళిపోతా. ఇదిగో లోకమంతా కూడా నన్ను అసహించుకున్నాయా, లోకమంతా కూడా దర్యాకుండా చేసిందయ్యా, నీ కృప చొప్పున నాకు స్వస్థించావు ప్రభువా. ఇక ఇంతకన్నా నా జీవితంలో ఇంకా చేయవలసింది ఏముంది ప్రభువా అని ఆయన పాదాలు పట్టుకుని ఆయన విడిచిపెట్టట్లేదు. ప్రియబిడ్డలారా, అవును, మన జీవితాల్లో మనం ఏం చేయాలి? దేవా, మన జీవితాల్లో ఇది గొప్పగానే చేస్తావయ్యా. అనునిత్యం ఈ పాదాలు చెప్తుంటావయ్యా. కనీసం ఆదివారం, శనివారం, శుక్రవారం, గురువారం ఈ పాదాలు చెప్తూ ఉంటాను ప్రభు. ఈ లోపల మాకు ఎప్పుడు చేయలేదయ్యా. నీవే మా జీవితాలు మార్చావయ్యా. ఒకనాడు 2 రకాలుగా మమ్మల్ని వారు ప్రభు. ఒకనాడు మా బ్రతుకులు చూసి అసహించుకున్నారు ప్రభు. ఈనాడు మేము స్వస్థత పొందామంటే ఆశీర్వదింపబడ్డాము ప్రభు. మా జీవితాలు ఉన్న నలుగురిలో మేము ఒక వ్యక్తులుగా ఉంటూ ఉన్నాం ప్రభు. ఒక సమాజంలో ఒక మంచి ప్రదేశాల్లో మేము నివాసం చేస్తూ ఉన్నామంటే అది నీవు పెట్టిన భిక్ష ప్రభు, నువ్వు చేసిన కార్యం ప్రభు అని ఆయన పాదాల దగ్గర మనము ఉండగలుగుతూ ఉన్నామా? ఆలోచన చేయండి. ఆయన పాదాల దగ్గర ఉన్నప్పుడు మన జీవితాల్లో మా పాపక్షమాపణ కలుగుతుంది. త్వరగా రాసుకొని చెప్తున్నాం. లోకాసు వార్త 7:38 నుంచి 47 వరకు ఆయన పాదాల దగ్గర ఉన్నప్పుడు పాపక్షమాపణ జరుగుతున్నది. యోహాను సువార్త 11:32లో బ్రతుకుతారు. ఆయన పాదాల దగ్గర ఉన్నప్పుడు బ్రతుకుతారు ప్రతి ఒక్కరు కూడా.
మత్తయి సువార్త 15:30 స్వస్థత కలుగుతుంది. ఆయన పాదాల దగ్గర ఉన్నప్పుడు చనిపోయిన వారు సైతం కూడా బ్రతుకుతారు. మత్తయి 8:41 చదివినట్లయితే అవును, అటువంటి గొప్ప దేవుడని గ్రహించిన వాడు ఈ ఒక్కడు ప్రియపెట్టారా స్వస్థత కలగగానే ఆయన దేవుడిని మహిమపరిచాడు. దేవుడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఇదిగో ప్రభా అని చెల్లించాడు. తర్వాత ఆయన పాదాల దగ్గర కూర్చున్నాడు. ప్రియపెట్టారా అవును, ఆ ఒక్కడలాగా నేను కూడా నిన్ను మహిమపరిచే బిడ్డగా మా జీవితం అంతా కూడా నిన్ను మహిమపరుస్తాను ప్రభా. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను ప్రభా. ఇదిగో కేకలు వేస్తాను ప్రభా. నీ పాదాల చెంతే నేను ఉంటాను ప్రభా. ఎవరెవరో పాదాల చెంత నేను ఉన్నాను ప్రభా. నాకు స్వస్థత ఇచ్చిన, నన్ను కాపాడిన, నన్ను ఉన్నత స్థితికి తీసుకొచ్చిన, నా బ్రతుకు మార్చిన ఆ పాదాల చెంత నేను ఉంటాను ప్రభా అని ఒక మంచి ఆలోచనతో మనం ముందుకు వెళదాము. అటువంటి దేవుడు మనకున్నాడు కాబట్టి కుష్ఠరోగులనే బాగుచేస్తున్న దేవుడు నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యను కూడా తీర్చగల సమర్థుడు కాబట్టి అయ్యా నీ పాదాల దగ్గర నేను ఉంటానయ్యా. అంతకన్నా మాకు ఎక్కువ ఏమీ లేదు ప్రభా. మా సమస్త కార్యాలు నెరవేర్చగల సమర్థుడని వాడు ఏ రకంగా నమ్మాడు అతను, మేము కూడా పరిపూర్ణంగా నమ్ము. కానీ 90 నేనయ్యా ఈ ఒక్క వ్యక్తిలాగా నేను మహిమపరుస్తాను, నేను స్తుతిస్తాను, కృతజ్ఞతలు చెల్లిస్తాను, నీ పాదాల చెంత ఉంటాను ప్రభా అని తీర్మానిస్తున్నాం. అటువంటి కృప దేవాది దేవుని యేసు ప్రభు ఈ ఉదయకాల సమయంలో మనందరికీ కూడా దయచేయను గాక. ప్రార్థన చేసుకుంటాం.